బిగ్ న్యూస్ చూస్తున్నాం. గన్మెన్లను దూరంగా పెట్టడంపై ఏపీ మంత్రి అఖిల ప్రియ తొలిసారిగా స్పందించారు. ఆళ్లగడ్డ నియోజకవర్గంలో టీడీపీ కార్యకర్తలు భూమా అనుచరులపై తప్పుడు కేసులు పెట్టి రౌడీ షీట్ ఓపెన్ చేశారని అన్నారు. కార్యకర్తలు డిఫరెంట్ ఒపీనియన్తో ఉన్నందునే పోలీసులను గన్మెన్లను పక్కన పెట్టారన్నారు. పార్టీ మారే ప్రసక్తే లేదని అఖిల ప్రియ తప్పుడు వార్తలతో ఇబ్బంది పడుతున్నానని వెల్లడించారు. పార్టీకి తనకు ఎలాంటి విభేదాలు లేవన్న ఆమె ఆళ్లగడ్డ నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేశారు. కార్యకర్తలపై పోలీసులు దాడులు చేయడం సరైన పద్ధతి కాదన్నారు. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత పోలీసుల సోదాలకు సహకరిస్తానని అఖిల ప్రియ చెప్పారు. పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి టీజీ ప్రసాద్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. టీజీ ప్రసాద్, గన్మెన్లను పక్కకు పెట్టడానికి సంబంధించి మంత్రి అఖిల ప్రియ కొంత వివరణ ఇచ్చినట్టు కనిపిస్తోంది. ఆమె ఏం చెప్పారు మీడియాకు? పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గంలో గత వారం రోజుల నుండి కొనసాగుతున్న ఉత్కంఠకు తెరలేపారు మంత్రి అఖిల ప్రియ. వారం రోజుల నుండి పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా జిల్లాలో ప్రచారం సాగుతున్న సందర్భంలో ఈ రోజున మీడియాతో మాట్లాడుతూ నేను పార్టీ మారే ప్రసక్తే లేదని, ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీలో ఉంటానని, తెలుగుదేశం పార్టీ మాకు అనేక సేవలు అందించింది, తన కుటుంబం టీడీపీని నమ్ముకొని ఉంది, మా తండ్రి గారు భూమా నాగిరెడ్డి చనిపోయిన తర్వాత పార్టీగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తన మీద నమ్మకంతోనే మంత్రి పదవి ఇవ్వడం జరిగిందని, అందులో భాగంగానే తెలుగుదేశం పార్టీ మారే ప్రసక్తి లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నారని, కేవలం ఇది మీడియా సృష్టి మాత్రమే అని అఖిల ప్రియ చెప్పడం జరిగింది. అదే విధంగా కర్నూలు జిల్లాలో ఆళ్లగడ్డ నంద్యాల నియోజకవర్గంలో తనతో పాటు తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డి ఇద్దరం పోటీ చేసి బ్రహ్మాండమైన విద్యార్థితోన ఆళ్లగడ్డ నంద్యాలని గెలిచి చంద్రబాబు కానుక ఇస్తామని మంత్రి అఖిల ప్రియ స్పందించడం జరిగింది. అదే విధంగా గత వారం రోజుల నుండి తనకు సంబంధించిన గన్మెన్లను, అదే విధంగా పోలీస్ ఎస్కార్ట్లని పూర్తిగా దూరంగా ఉంచడానికి కారణము తనకు తెలియకుండా, తన ఎలాంటి లేకుండా తన కుటుంబ సభ్యుల పైన దాడులు, అదే విధంగా కార్యకర్తల పైన పోలీసులు రౌడీ షీట్లు ఓపెన్ చేయడంతోనే ఆగ్రహాన్ని వ్యక్తం చేసి దూరం పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి ఆళ్లగడ్డ టీడీపీ కార్యకర్తలు డిఫరెంట్ ఒపీనియన్ తో ఉన్నారు కాబట్టి పోలీసులను, గన్మెన్లను, సెక్యూరిటీని పక్కన పెట్టాల్సి వచ్చిందని మంత్రి అఖిల ప్రియ స్పందించడం జరిగింది. పార్టీకి నాకు ఎలాంటి విభేదాలు లేవని, పార్టీలోనే గత వారం రోజుల నుండి జన్మభూమి కార్యక్రమాల్లో ప్రతి గ్రామంలో తిరుగుతూ ప్రజలకి దగ్గరలోనే ఉన్నాను తప్ప ఏ రోజు నేను పార్టీ మారుతున్నట్లు గానీ ఎక్కడా చెప్పలేదు, కేవలం ఒక సృష్టి మాత్రమే అని నన్ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం కొనసాగిస్తున్నారనేది మంత్రి అఖిల ప్రియ తెలియజేసింది. దీనికి సంబంధించి గన్మెన్లు విషయాల్లో మాత్రం పూర్తిగా సీరియస్ గా ఉందనేది అర్థమవుతుంది. ఆ కుటుంబ సభ్యులతో పాటు కార్యకర్తల పైన రౌడీ షీటర్లు, అదే విధంగా బలమైన కేసులు నమోదు చేసి తీవ్రమైన ఇబ్బందులు గురి చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేస్తుంది. వాళ్ళు థ్యాంక్ యూ ప్రసాద్. ఎవరో సరిగ్గా రిపోర్ట్స్ ఇవ్వకపోవడం వల్ల ఈరోజు ఏ కేసు లేని వాళ్ళ మీద, పొలిటికల్గా యాక్టివ్గా లేని వాళ్ళపైన, ఎప్పుడో ఎలక్షన్స్కి బయటకు వచ్చే వాళ్ళ మీద కూడా ఈరోజు చెకింగ్లు చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని నా ఒపీనియన్. దానికోసమే నేను పోరాడుతున్నాను, దానికోసమే నేను కొట్లాడుతున్నానే కానీ పార్టీకి సంబంధించిన ఎటువంటివి కూడా నేను ఎప్పుడు కూడా నేను మీడియా ముందర కానీ ఎక్కడ కూడా మా వాళ్ళతో నేను చర్చించలేదు. ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు ఎంత భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఎంత చేశారో ప్రజలందరికీ తెలుసు, నాకు తెలుసు. ఎందుకు పార్టీ మారుతున్నాను అనేది కూడా ఆ ఛానల్ వాళ్ళు బయటకు వచ్చి చెప్తే కూడా బాగుంటుంది. ఈరోజు ఎంతసేపు ఉన్నా అట్లా అనుకుంటున్నారు, ఇట్లా అనుకుంటున్నారని చెప్పి స్టోరీలు రాస్తున్నారు. ఎందుకు పార్టీ మారాలా నేను? ఈరోజు ముఖ్యమంత్రి గారు నాకు ఇంత పదవి ఇచ్చి, ఇంత మర్యాద ఇచ్చి పార్టీలో మా భూమా నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత ఏదైతే నా తండ్రి ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నారో ఇవన్నీ చేస్తున్నందుకు నేను పార్టీ మారాలా? లేకపోతే ఈరోజు ఆళ్లగడ్డ అభివృద్ధికి నాకు ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు నేను పార్టీ మారాలా? ఈరోజు తండ్రి చనిపోయిన తర్వాత నా కుటుంబంని ఆదుకున్నందుకు నేను పార్టీ మారాలా? ఇన్ని కార్యక్రమాలు చేస్తుంటే నేను ఎందుకు పార్టీ మారే టాపిక్ అసలు ఎందుకు వస్తుందో కూడా నాకు అర్థం కాదు. పార్టీ నన్ను పక్కన పెట్టాల్సిన అవకాశం దానికి అసలు టాపిక్ ఎందుకు వస్తుంది? పార్టీ నన్ను ఎందుకు దూరం పెడుతుంది? నేనేం చేస్తున్నానని చెప్పి పార్టీ నన్ను దూరం పెడుతుంది? అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నానని చెప్పి పార్టీ నన్ను దూరం పెడతాదా? ప్రజల్లోకి వెళ్తున్నానని పార్టీ నన్ను దూరం పెడతాదా? లేదా నా గ్రూప్ నన్ను నమ్ముతుందని చెప్పి నన్ను పార్టీ నన్ను దూరం పెడతాదా? ఈరోజు పార్టీకి నేను ఆళ్లగడ్డ తాలూకాలో నేను ఒక అడ్వాంటేజ్ అవుతాను, నన్ను ఎందుకు దూరం పెడుతుంది పార్టీ? ఈరోజు భూమా కుటుంబం అంటే ఏ విధంగా ముందుకు వెళ్తున్నాం అనేది ధైర్యంగా అందరికీ తెలిసిందే. నేను కొట్లాడుతున్నాను.